7 భయంకరమైన పాపాల్లో 4వది వ్యభిచారం, లస్ట్. వ్యభిచారం దేవునికి ద్వేషం. వ్యభిచారం చేసేవారు స్వనాశనాన్ని కోరుకుంటున్నారండి. వ్యభిచారం చేయడం ద్వారా ఆరోగ్యం పాడైపోతుంది, వ్యక్తిత్వం పాడైపోతుంది, సమాధానం ఉండదు, కుటుంబం పాడైపోతుంది. వ్యభిచారం అవమానానికి దారితీస్తుంది. అశ్లీలమైన చిత్రాలు కావచ్చు, అపవిత్రమైన కథలు కావచ్చు, అపవిత్రమైన మాటలు కావచ్చు, ఇవి మనిషిని వ్యభిచారానికి ప్రేరేపిస్తాయి. ప్రతి 10 మందిలో 7 వ్యభిచార బానిసత్వంలో ఉన్నారు. ఒక్కడే సింహాన్ని చీల్చేసిన సంసోను, 1000 మందిని ఒక్కడే చంపేసిన సంసోను వ్యభిచార పాపంలో చిక్కుపడడం ద్వారా తన జీవితం నాశనం చేసుకున్నాడని. ఇశ్రాయేలుని పరిపాలించిన రాజు దావీదు తాను కూడా వ్యభిచారం చేయడం వల్ల తన జీవితంలో కష్టాలు, సమస్యలు పాలయ్యాడని. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ వ్యభిచారం చేయవద్దని. వ్యభిచారం కేవలం క్రియల్లో మాత్రమే కాదు, ఆలోచనలో కూడా చేసిన తప్పే. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అది వ్యభిచారమని క్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ వ్యభిచార పాపం నుంచి ఎలా బయటపడతాం? మన పాపాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే పరిశుద్ధమైన దేవుడు తన అమూల్యమైన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరుస్తారు. మనకి పవిత్రమైన తలంపుల్ని, పవిత్రమైన హృదయాన్ని దయచేస్తారు. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని ప్రభువు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభువు ఆమెను శిక్షింపక ఆమెను క్షమించారు. క్షమించి ఆమెతో చెప్పిన మాట, మరెన్నడూ పాపం చేయొద్దని. మరెన్నడూ పాపం చేయొద్దని చెప్పిన ప్రభువే ఆ పాపాన్ని జయించడానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తారని.